మనకు బ్రహ్మంగారి కాలంలో ఆయన ప్రియ శిష్యుడు సిద్ధప్ప కూడా ఈ దూదేకుల కులానికి చెందినవాడే. వీళ్ళ జనాభా సుమారుగా 15 లక్షల వరకు ఉంటుంది. వీళ్లకు ఈ యాంత్రీకరణ జరిగిన తర్వాత వాళ్ళ జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఎప్పుడైతే మెషిన్స్ వచ్చాయో, పాతకాలంలో ఒక భుజం మీద ఒక ఒక పరికరాన్ని పెట్టుకొని దానికున్న మనకు ఆ తీగను మీటుతూ ఊర్లలో తిరిగేవాళ్ళు, దూది ఏకబడును అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు మనకు చాలా వరకు అలాంటి ఇది కనుమరుగైపోయింది. వాళ్ళు